అందరికీ నమస్కారం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వాడి వల్లే కదా నా తమ్ముడి జీవితం నాశనమైంది. అయినా ముందు వీడికి బుద్ధి లేదు. అమ్మ చెప్తూనే ఉంది ఎవరిని పిలవద్దు అని. అయినా సరే వీడు పిలుచుకున్నాడు. వాళ్ళంటేనే గిట్టదు, నాకు పెళ్ళి అయిపోయింది కదా, ఈ ఇరికింట్లో ఎలా ఉంటాం, టైం అవుతుంది అని నళినిని కసిరాడు శ్రీనివాస్. తన అన్నయ్య మాటలు విన్న వంశీ మనసులోనే బాధపడి పైకి చిన్నగా నవ్వుకున్నాడు. వంశీ అత్తయ్య వెళ్ళొస్తామని నళిని చెప్పి బయటకు వచ్చింది. భర్త కసిరైనందుకు తనకు బాధగా లేదు, కానీ వెళ్ళిపోతున్నానన్న ఆనందం తన మొహంలో స్పష్టంగా తెలుస్తుంది. వెళ్తున్న వాళ్ళని చూసిన సిరికి మైండ్లో ఎన్నో ఆలోచనలు వచ్చి వంశీ వైపు తిరిగింది. మీ సొంత అన్నయ్య కదా, అలా ఎలా వెళ్ళిపోతున్నారు అని అడగాలనుకుంది, కానీ వంశీ మొహాన్ని చూసి ఆ మాట అడగలేకపోయింది. అప్పటికే వంశీ మొహం ఎర్రపడింది. అది కోపంతోనో బాధతోనో కూడా సిరికి అర్థం కాలేదు, కానీ తన అన్నయ్య తనకి మధ్యన ఉన్న ఏదో ఉందని తన మనసుకు అనిపించింది. లోపల కాంతమ్మ ఏడ్చి మొహం కడుక్కొని బయటికి వచ్చింది. ఇల్లంతా బోసిగా ఉంది. సిరి మేనమామ మేనత్త పక్కింటి లక్ష్మి ఇంట్లో ఉన్నారు. ఇల్లు ఇరుగ్గా ఉందని అక్కడే ఉంచారు. సాయంత్రం 5 గంటలకి సిరి వంశీని తీసుకొని వెళ్ళాలని వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇల్లంతా బోసిగా ఉండడం చూసి కాంతమ్మకి ఏడు పాగలేదు. వంశీ మొహాన్ని చూసి జాలి దయ అన్నీ ఎక్కువే, నీకున్నది లేనిది అని చూడకుండా అందరికీ సహాయం చేస్తావు, కానీ ఈరోజు నీ పక్కన ఎవరూ లేరు, అందరూ స్వార్థపరులే అనుకొని. నాన్న వంశీ, ఏంటమ్మా మీ ఇద్దరు భోజనం కూడా చేయలేదు, ముందు ఇద్దరు లోపల కూర్చోండి, భోజనం పెడతాను అంటుంది. సరే అమ్మా అని సిరి వైపు చూశాడు. సిరి మాత్రం తలదించుకొని ఉంది. లోపలికి రా సిరి అంటాడు వంశీ. అంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ల బుద్ధిగా తలూపుతూ. వంశీ వెనకే నడిచి రూమ్కి వచ్చి రూమ్ అంతా చూసింది. చిన్న రూమ్, ఒక మంచం బీరువా ఉంది. వంశీ అక్కడే ఉన్న చాప తీసుకొని కింద పరిచి కూర్చున్నాడు. కూర్చో సిరి, మీరెందుకు వేశారు చాప, నేను వేసేదాన్ని కదా, వంశీ పక్కన కూర్చుంటూ అంది. ఎవరు వేస్తే ఏమైంది, కూర్చునేది మనమే కదా అంటాడు. అయినా సరే మీరు వేయకండి, నేను వేస్తాను అంది చిన్నగా నవ్వి. ఇల్లు నీకు నచ్చలేదు కదా, నచ్చలేదని నేను అనలేదు కదండి, నువ్వు అనకపోయినా నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది సిరి, కొన్ని రోజులు ఓపిక పట్టు, పొలం డబ్బులు వస్తే చిన్న స్థలం కొని ఇల్లు కడతాను అంది ఏమనాలో అర్థం కాక. ఇంతలో కాంతమ్మ వచ్చి ఇద్దరికీ భోజనం వడ్డించి మంచినీళ్ళు పెట్టి బయటికి వెళ్తుండే, అత్తయ్య మీరు భోజనం చేశారా, ఎంతో ప్రేమగా అడిగింది సిరి. సిరి మాటలకి కాంతమ్మ కంట్లో చిరుతడి. గత 2 రోజుల నుంచి కాంతమ్మ తిండి సరిగా తినలేదు. వంశీ పెళ్లి కోసం వచ్చిన పెద్ద కొడుకు కోడలు వాళ్ళ సంసారం కోసం ఆలోచించుకొని వెళ్ళిపోయారు. ఇంకా వంశీనే కాంతమ్మను పట్టించుకునేది. ఏంటత్తమ్మా మీ ముఖం చాలా నీరసంగా ఉంది, భోజనం చేయండి అని తన ముందున్న ప్లేట్ తీసుకొని అన్నీ వడ్డించి కాంతమ్మ చేతికిచ్చి, ఇక్కడే మాతో పాటు కూర్చుని తినండి అత్తమ్మా. సిరి మాటలకి చేసిన పనికి వంశీ అలానే చూశాడు. ఏమైంది మీ ఇద్దరు అలానే చూస్తున్నారు అని భయంగా అంది. అదేం లేదమ్మా, నా ఆకలి కోసం నా చిన్న కొడుక్కి తప్ప ఇంకెవరికీ తెలీదు, వాడి తర్వాత నువ్వు నా ఆకలి తెలుసుకున్నావు, అందుకే అలా చూశాను, ముందు తినండి అత్తమ్మా, బయట కూర్చొని తింటానమ్మా, ముందు మీ ఇద్దరు భోజనం చేయండి, ముఖాలు పీక్కుపోయాయని చెప్పి బయటకు వచ్చి హాల్లో కూర్చొని భోజనం చేసింది కాంతమ్మ. ఇంతకుముందు వంశీ జీవితంలోకి వచ్చిన శరణ్య ప్రవర్తన, మాట తీరు అన్నీ గుర్తు చేసుకుని తనకు సిరికి ఎంత తేడా అనుకోగానే ఇంతలో అంతరాత్మ హెచ్చరించింది. చిన్న పనికే ఉప్పొంగిపోకు, ముందు ముందు ఎలా ఉంటుందో అన్నీ చూసి ఒక నిర్ణయానికి రా అని చెప్పింది. అవును సిరి, ఎలా ఉంటుందో తన ప్రవర్తన ఎలా ఉంటుందో మనకి ఇంకా పూర్తిగా తెలియదు కదా, అయినా నాకెందుకో సిరి మంచి అమ్మాయినే అనిపిస్తుంది. అన్నం ఉడికిందో లేదో ఒక మధ్య పెట్టుకుంటే చాలు, అన్నం అంతా పట్టుకోవాల్సిన అవసరం లేదు. సిరిపై అనుమానాలు అంతకన్నా అవసరం లేదనుకుని భోజనం చేసింది కాంతమ్మ. కాంతమ్మ తలుపేసి బయటికి వెళ్ళటంతో సిరి భయంగా వంశీని చూసింది. ఏదో కంగారు భయం ఆమె మనసులో చోటు చేసుకున్నాయి. ఆకలిగా లేదా, ఎంతో మెల్లగా అడిగాడు వంశీ.
వంశీ మాటలకి తేరుకొని, చాలా ఆకలిగా ఉంది వంశీ గారు, ఉదయం నుంచి ఏం తినలేదు, ఇంతకు ముందే ఆకలిగా ఉందని మీతో చెప్దామనుకున్నా, ఈలోపు అక్క బావగారు వెళ్ళిపోతున్నారు కదా అని ఆగిపోయాను అంది సిరి. సిరి మాటలకి వంశీ నొచ్చుకొని, అంత ఆకలిగా ఉంటే నాకు చెప్పాలి కదా సిరి, ఆకలి ఎప్పుడు దాచుకోకు, సరేనా అంటాడు వంశీ ప్రేమగా. సరే అండి అని తన ప్లేట్ తీసుకొని భోజనం కలుపుకుంటూ నోట్లో ముద్ద పెట్టుకొని తింటూ వంశీని చూసింది. అతను ఏం తినకుండా భోజనం వైపు చూస్తూ ఉండటం చూసి, ఏమైంది మీకు, ఆకలిగా లేదా అని అడుగుతుంది. ఉంది సిరి, మరి తినండి. తింటాను అని భోజనం ప్లేట్ తీసుకొని ఆలోచిస్తూ ముద్ద పెట్టుకుంటున్న వంశీని చూసి, ఒక్క నిమిషం వంశీ గారు, ఏంటి సిరి, మీరు ఏ విషయం కోసమో చాలా లోతుగా ఆలోచిస్తున్నారు, ఏమైనా ఉంటే భోజనం చేశాక తీరిగ్గా ఆలోచించుకోండి, లేదంటే మీకు వంట పట్టదు. బిడియంగా చెప్పిన సిరి మాటలకి వంశీ తలుపి భోజనం చేశాడు. ఏదో తిన్నానన్న పేరుకి 4 ముద్దలు నోట్లో పెట్టుకుని మజ్జిగ తాగాడు. సిరికి బాగా ఆకలిగా అనిపించడంతో తినేది కొంచెమైనా 4 ముద్దలు ఎక్కువ తిని హ్యాండ్ వాష్ చేసుకుంది. చేయి తుడుచుకొని వంశీ బెడ్ మీద ఉన్న టవల్ ఇచ్చాడు. మొహమాటంగా టవల్ తీసుకొని చేయి తుడుచుకొని వంశీకి ఇచ్చింది. వంశీ కూడా చేయి తుడుచుకొని బెడ్ మీద కూర్చున్నాడు. ఈ లోపల కాంతమ్మ వచ్చి వాళ్ళు తిన్న ప్లేట్ తీసుకుంటే, అయ్యో అత్తమ్మ, నేను తీస్తాను అంటుంది. పర్లేదు సిరి, నేను తీస్తాను అని బయట పెట్టి తలుపు జారేసింది. రేకుల షెడ్ కావడంతో ఉడుకుతో చెమట పట్టింది సిరికి. ఆమె ఇబ్బంది చూసిన వంశీ టేబుల్ ఫ్యాన్ వేసి ఆమె ఎదురుగా పెట్టాడు. చల్లని గాలి తాగ్గానే సిరి నుదుటిని పట్టిన చెమట తుడుచుకొని ఎదురుగా ఉన్న వంశీని చూసింది. ఇప్పుడు చల్లగా ఉందా అంటాడు. ఉందండి, మీరు కూడా కూర్చోండి అని ఆమెకి దూరంగానే కూర్చున్నాడు. సిరి వాళ్ళ మేనమామ మేనత్త వాళ్ళు రావడం చూసి వంశీ సిరి ఇద్దరు బయటికి వచ్చారు. అమ్మా, టైం అయింది, ఆటో కూడా రెడీగా ఉంది, పిల్లల్ని తీసుకొని వెళ్ళనా ఎంతో మర్యాదగా అడిగాడు సిరి వాళ్ళ మేనమామ. అలానే బాబు, తీసుకెళ్ళండి, చాలా దూరం కదా, తొందరగా బయలుదేరితేనే మంచిది అంటుంది కాంతమ్మ. వంశీ, వెళ్దామా అని తలూపాడు. భర్తతో ఎలా ఉండాలో ఉండకూడదో తెలియని సిరికి వంశీ ఎందుకు మౌనంగా ఉన్నాడో అర్థం కాలేదు. వాళ్ళ మేనత్త దగ్గర నిలబడింది వంశీ రూమ్కి వెళ్ళటంతో. రే వంశీ, అక్కడ 3 రోజులు బట్టలు బ్యాగ్లో సర్దాను, ఇదిగో ఆటోలో పెడతాను. అమ్మా, ఏంటి వంశీ, నువ్వు కూడా నాతో పాటుగా వచ్చేయమ్మా, నేను వస్తే ఎలారా, ఇక్కడ ఇవన్నీ ఎవరు చూసుకుంటారు చెప్పు, అన్నయ్య వెళ్ళిపోయాడు, నేను వెళ్తే 3 రోజులు ఉండాలి అంటున్నావు కదా, నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావమ్మా, నాకెందుకురా భయం, లక్ష్మి ఇంకా పుష్ప ఉంది కదా, వాళ్ళు నా దగ్గర ఉంటారు, నువ్వేం భయపడకు, మొహం అలా బాధగా పెట్టుకోకు నాన్నా, ఇప్పుడైనా సంతోషంగా ఉండని కొడుకు చేతిలో డబ్బులు పెట్టి ఇవి చేతి పట్టుకు ఉంచు. బయటకు వచ్చింది కాంతమ్మ. వంశీ సిరి ఇద్దరు ఆటో ఎక్కారు. వాళ్ళతో పాటుగా సిరి వాళ్ళ మేనమామ మేనత్త కూడా కూర్చున్నారు. ఇంకా 4-5 బంధువులు కూడా కాంతమ్మకి చెప్పి ఆటో ముందుకు పోనిచ్చారు. ఇంకా ఉంది.